హలో, హాయ్ ఎవ్రీవన్. ఐ యామ్ అఖిల్ అండ్ దిస్ ఈస్ ఉదయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాడ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోని 3 సెగ్మెంట్స్ లెక్క డివైడ్ చేశాం. ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ రివ్యూ, సెకండ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ గేమ్ అండ్ థర్డ్ వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూ. సో ఫస్ట్ దానికంటే ముందు పాయింట్స్. పాయింట్స్ గురించి మాట్లాడదాం. 16, 13, 14. 13 ఏంటి? 13 ఏంది? 13 14, ఆ! 14 యాహ్! మళ్ళీ 14. పెంచుకుంటావా? నాకు తగ్గించుకుంటావా నువ్వు? 14. సో యాహ్! లెట్స్ జంప్ ఆన్ టు అవర్ మ్యాచ్ ప్రివ్యూ. మ్యాచ్ రివ్యూ కోసం ఎళ్ళే ముందు ఏమన్నా మాట్లాడతావా? మీరు మొత్తము ఏదో ఏదో తేడా జరిగింది ఈరోజు మ్యాచ్‌లో. మొత్తం రిగ్ చేసిర్రు మీరు. అదేంది ఆ స్క్రిప్ట్ చేశాడు. స్క్రిప్ట్ సెలక్షన్ తొక్కల స్క్రిప్ట్, స్క్రిప్ట్ తొక్కలది. స్క్రిప్ట్. అది ఎవడన్నా ఓడిపోతాడబ్బా! అది కూడా కేకేఆర్ లాంటి టీమ్. ఓకే. నేను ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వను. స్కోర్‌లోకెళ్ళిపోదాము. నాకైతే అస్సలు మ్యాచ్ రివ్యూ కేకేఆర్ వర్సెస్ బీబీకేఎస్. చెప్పు మీ టీమ్ గురించి. మాది స్టార్ట్ బాగుంది. నేను చూసి అరే మళ్ళీ హై స్కోరింగ్ మ్యాచ్ అని అనుకున్నా. బట్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు 240 కొట్టారు. మళ్ళీ స్టార్ట్ మంచిగా ఇస్తున్నాడు అనుకున్నా. కానీ సడన్గా ఒక టర్నింగ్ పాయింట్ హర్షిత్ రాణా ఓవర్స్ కానీ తర్వాత వరుణ్ చక్రవర్తి ఓవర్స్ కానీ ఫుల్ టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్తో అరే ఏంది ఇది, ఏం నడుస్తుంది, అరే ఏంద్రా పవర్ ప్లేయర్ అట్లా కొట్టి ఇట్లా అవుట్ అయిపోతున్నాడు అది ఇది అని అనుకొని వెళ్తూ ఉంటే లాస్ట్కి ఇంకా నేయాల్ వదేరా 10 runs. ఇంకా వాటి గురించి చెప్పుకోవాలి. కొంచెం కిందకి వెళ్తావా స్క్రోల్ వెళ్తావా అట్లా శశాంక్ సింగ్ ఒక 18 runs, జావియర్ బ్యాలెట్ 11 runs, అట్లా 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 ఏదో నెట్టుకొచ్చి 111 runsని తీసుకోయింది అట్లా స్కోర్ని. అంటే అవును. ఇక్కడ నువ్వు చూస్ చేసుకున్న కెప్టెన్ నేను అప్పటికే చెప్పిన. నువ్వు అది మెల్లిగా స్లైడ్ చేసి నేను ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా మర్చిపోతా అనుకున్నావుగా. గుర్తున్నాయి అన్నీ. డక్ ఔట్ అయ్యిండు. నువ్వు చూస్ చేసుకుంటే అంతే. ఎంత మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్స్ అయినా పోతారు అదే. అయితే బౌలర్స్ గురించొస్తే ఇంకా మా నీకు దాంట్లో మాట్లాడడానికి ఒకటి ఉంది బౌలింగ్ గురించి అంతే. బౌలింగ్ గురించే మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను ఈరోజు. ఆ బౌలింగ్ ఈ రోజు గురించి కూడా కాదు. కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసుకుంటే లో స్కోరింగ్ మ్యాచే చెన్నైతో ఆడినప్పుడు. సో, అరే బౌలింగ్ క్రేజీ ఉంది. వీళ్ళు 111 స్కోర్ చేసిర్రు కదా! మేము 14.1 ఓవర్స్‌లో చేసేస్తే కేకేఆర్ టాప్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతది టేబుల్ అది ఇది అని అనుకున్నాం. ఈజీ విన్ అని చెప్పి నీకు ఫోన్ చేసి నిన్ను ఏడిపిస్తా ఉండే. మ్యాచ్ స్టార్ట్ అయిందో లేదో మొత్తం అంతా నా హ్యాపీనెస్ ఇగో నీది ఇక్కడ ఉంటే నాది ఇక్కడ ఉంది. మెల్లిమెల్లిగా ఇగో ఇలా బ్యాలెన్స్ అవ్వకుండా ఇలా పైకెళ్ళిపోయిందనమాట. సో, ఇక్కడ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే నీకు ఆబ్వియస్లీ వైభవ్ అరోరా తప్ప మిగతా వాళ్ళందరూ మంచిగా చేసారు. వరుణ్ చక్రవర్తి 5 ఎకనామీతో వేసిండు అండ్ నరేన్ 4 ఎకనామీతో వేసిండు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పవర్ ప్లేలోనే హర్షిత్ రాణా 3 వికెట్స్ వేసిండు. ఒకటే ఓవర్ లో లైక్ 2 balls ఒక తేడాతో 2 2 వికెట్స్ వికెట్స్, వేసిండు. ఫోర్త్ ఓవర్లో 2, సిక్స్త్ ఓవర్లో 1. అవును. సో అట్లా నెక్స్ట్ నా బ్యాటింగ్ దగ్గరికి వస్తే ఫస్ట్ ఇద్దరు బిస్కెట్ అయ్యారు. అబ్బా అనుకున్నా నేను అజింక్య రహానేని సెలెక్ట్ చేసుకున్నా బెస్ట్ పర్ఫార్మర్ లాగా. వాడు కొడుతుంటే ఓకే అనుకున్నా. ఇక్కడ మెయిన్‌గా ఒక పాయింట్ మెన్షన్ చేయాల్సింది ఏందంటే వాడిది ఎల్‌బిడబ్ల్యూ అవుట్ ఇచ్చారు. కానీ వాడు రివ్యూ తీసుకోలేదు. రఘువంశీ వాడికి చెప్తున్నాడు. ఏమో తీసుకోవచ్చేమో అది ఇది అన్నా గాని వదిలేసిండు. ఎందుకంటే తక్కువ స్కోరే ఉంది కదా! కొట్టేస్తాం కదా! ఏం కాదు రివ్యూ వేస్ట్ చేసుకోవడం ఎందుకని వెళ్ళిపోయిండు. బుగ్గా అక్కడ. అది అవుటే కాదు అసలది. సో, అది ఇంకా రఘువంశీ చాలా బాగా ఆడిండు చెప్పాలంటే ఆ టీమ్‌లో. అంటే అందరు వికెట్లు పడుతున్నా వాడు కొంచెం స్కోర్ చేస్తున్నట్టు. వెంకటేష్ అయ్యర్ బిస్కెట్ అయ్యిండు ఎల్‌బిడబ్ల్యూ. అది క్లియర్ ఎల్‌బిడబ్ల్యూ రహానే కన్నా. కాకపోతే వాడు రివ్యూ తీసుకున్నాడు బిస్కెట్ అయింది. అప్పుడు బిస్కెట్ అవ్వకుండా ఉండేది. అండ్ రింకు సింగ్ ఇదైతే చెప్పనవసరం లేదు. ముందుకొచ్చిండు బాల్ మిస్ అయింది స్టంప్ ఔట్. నేను రస్సెల్‌ని చూస్ చేసుకున్నా బౌలింగ్ లెక్క. అంటే నేను వాడిని చూస్ చేసుకుంటే వాడు మంచిగా ఆడాడు అని చెప్పి. వాడు కొడుతుంటే నాకు ఏంది? బ్యాటింగ్ ఆడిండు. బ్యాటింగ్ చహల్‌దాన్‌లో అందరు వికెట్లు పడుతుంటే వాడు 6, 4 కొట్టిండు. హమ్మయ్య! మ్యాచ్ టర్నింగ్ వీడే టర్న్ చేస్తాడేమో అనుకున్నా. కానీ వాడి వికెట్ కూడా పడ్డది. ఇంకా లాస్ట్‌లో పడింది వాడి వికెట్. ఎక్స్‌క్యూజ్ మిగతా మీ. వాళ్ళందరూ బిస్కెట్. సో, నీ బౌలింగ్ గురించి మాట్లాడుకో. బౌలింగ్ ఫస్ట్ వేరే వాళ్ళ గురించి మాట్లాడతా. ఫస్ట్ మాట్లాడాల్సింది చెహల్. ఆ! అంటే ఫామ్‌లో లేడు. ఔట్ ఆఫ్ ఫార్మ్ అయిపోయాడు. బట్ కమ్‌బ్యాక్ ఎట్లా ఇచ్చాడు. కమ్‌బ్యాక్ రివర్స్ ఇట్లా అయింది కదా! ఇయ్యంగానే కమ్‌బ్యాక్. కేకేఆర్ ఫ్యాన్స్ అందరూ రిసౌండ్ అయి ఉంటారు. ఏందిరా ఏం నడుస్తుంది. చెహల్ గాడు ఈ మ్యాచ్‌లోనే రావాలా ఫామ్‌లోకి అది ఇది అని చెప్పి. వాడు కేకేఆర్ అంటేనే వస్తాడు. కేకేఆర్‌తో ప్రతి మ్యాచ్‌లో ఆడతాడు. వాడు టాప్ పెర్ఫార్మన్స్ ఉంటాయి చూడు 5 పెర్ఫార్మర్స్ అందులో మొత్తం కేకేఆరే. అంతే అది ఆపోజిట్. కేకేఆర్ అంటే ఏదన్నా కోపం ఉన్నట్టుంది. సంథింగ్. కానీ అదేలే లైక్ అప్పటి వరకు 3 overs 12 runs 4 wickets. ఒక్క ఓవర్ టర్నింగ్ పాయింట్ లైక్ రసెల్ 2 sixes 1 అవును. 4s కొట్టి. లేకపోతే బెస్ట్ అంటే మంచి ఫిగర్స్ అవుతుండే. మంచి ఫిగర్స్‌తో ఎండ్ చేస్తుండే. అండ్ ఇంకా 3 oversలో 4 wickets తీసారు కదా! ఈజీగా ఫిఫ్త్ వికెట్ వస్తది. 5 for వస్తది అని అనుకున్నా. బట్ 5 for రాలే. 4 forతో వచ్చింది. అండ్ హర్షదీప్ సింగ్ 2 overs పవర్ ప్లేలో ఒక ఓవర్ ఏసాడు. పవర్ ప్లే తర్వాత ఒక ఓవర్ ఏసాడు. అండ్ మధ్యలో అదే మెయిడెన్ ఓవర్ 14th ఏసిండు. ఓవర్ ఏదో అది మెయిడెన్ ఓవర్ ప్లస్ వికెట్. మెయిడెన్ వికెట్. మెయిడెన్ వికెట్.
నార్మల్‌గా వైభవ్ అరోరా ఆ టైంలో ఏం చేస్తున్నాడు అనంటే, రసెల్ మెయిన్ వికెట్. సో, హ్మ్. సింగిల్ వస్తున్నా వద్దొద్దు. అవును. హర్షదీప్ సింగ్ అక్కడ. మళ్ళీ హ్మ్. యార్కర్ ఏదో ఒకటేస్తే రసెల్ ఔట్ అయితే మ్యాచ్ వెళ్ళిపోతది అని చెప్పి వైభవ్ అరోరానే ఓవర్ మొత్తం ఆడదాం అనుకున్నాడు. హ్మ్. సిక్స్త్ బాల్ వాడు పక్కా అరే! యార్కర్ ఏస్తాడు. నా వికెట్ తీయడానికే ట్రై చేస్తాడని చెప్పి యార్కర్ అనుకుంటే సర్ప్రైజింగ్‌లీ బౌన్స్ బాల్ ఏసాడు. అది హ్మ్. గ్లౌస్‌కి తాకి కీపర్ క్యాచ్ ఔట్. తర్వాత అదే. మార్కో యాన్సన్. నేను అప్పటి వరకు అది నాకర్థమైంది. కాకపోతే అప్పటి వరకు అన్ని బౌన్సర్‌లే ఏస్తున్నాడు. అరే! ఈ బాల్ గూడా వదిలేస్తే అయిపోతది వీడు. జస్ట్ డిఫెండ్ చేసుకుంటే అయిపోతదా? దూల చెయ్యి ఇట్లా అడ్డు పెట్టడం అవసరమా? ఒక్కటి ఇట్లా వచ్చుంటే ఇంకొక అదే. 4 నెక్స్ట్ ఓవర్‌లో మంచిగా ఆడుతుండే మా వాడు. తర్వాత సో మార్కో యాన్సన్, జావియర్ బ్యాట్లెట్ వీళ్ళిద్దరూ లైక్ ఓపెనింగ్ స్పెల్స్. జావియర్ బ్యాట్లెట్ లాస్ట్ ఓవర్ 2 హ్మ్. సిక్సెస్, 1 4 ఒక 2 లాస్ట్ అదే థర్డ్ ఓవర్ ఇచ్చాడన్నమాట. బట్ ఆ! ఫస్ట్ 2 ఓవర్స్ గాని, మార్కో యాన్సన్ గాని పవర్ ప్లే బౌలింగ్ చాలా బాగా చేసిర్రు. లైక్ ఇద్దరు 1 వికెట్, 1 హ్మ్. వికెట్ తీసుకున్నాడు. అండ్ మార్కో యాన్సన్ మధ్యలో అండ్ లాస్ట్‌కి మెయిన్ మ్యాన్ రసెల్ వికెట్‌ని తీసేసాడు. హ్మ్. అండ్ మాక్స్‌వెల్ ఏసిన 2 ఆ! ఓవర్స్ మంచిగా ఏసాడు. లైక్ స్పిన్ మొత్తం బౌలింగ్ స్పిన్ వాళ్ళకి స్పిన్నర్స్‌కి పడ్డాయి. వీళ్ళకి స్పిన్నర్స్‌కి పడ్డాయి. అండ్ హ్మ్. అక్కడ నేను ఇందాక చెప్పిన డిఫరెన్సెస్ ఉంది చూడు. ఒకళ్ళు ఆ! 30, ఒకళ్ళు 22, 10, అవును. 15 అవును. మీ దాంట్లో ముగ్గురే మా కొడితే దాంట్లో మా అది దాంట్లో లేదు. నలుగురు, ఐదుగురు కొట్టిర్రు అంతే. అదే. అండ్ నీకు చహల్ దానిలో ఇంకో ఫన్నీ థింగ్ చెప్పనా? ఫస్ట్ ఓవర్‌లో హ్మ్. వాడు సింగిల్ వచ్చే బాల్ బౌండరీ దగ్గర ఆపిండు. ఆ! ఇలా 5 రన్స్ ఇసిరేద్దాం అనుకున్నాడు పోయి 5 అదే. 4 ఓవర్ త్రోస్ అయినాయి కదా! బట్లర్ వెంకటేష్ తీసుకుండు గాడికి 5. రన్స్ అందుకే వచ్చినాయి. లేకపోతే వెంకటేష్ అదే. గాడికి రాకపోతుండే. అవును. అస్సలు రాకపోతుండే. అదెందుకో బిస్కెట్ అదే. అయింది. హ్మ్. యాహ్! సో, ఇంతటితో ఇది. మ్యాచ్ రివ్యూ సమాప్తం. యాహ్! అండ్ ఏంటి రా నవ్వుతున్నావేంటి చెప్పు? అదే మంచిగా రాక్ పేపర్ ఓకే. సీజర్‌కెళ్దాం. అది కూడా నేనే గెలుస్తా. బట్ దానికంటే ముందు పాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరెంత ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత నాకంత ఎక్కువ కంటెంట్ ఎంకరేజ్‌మెంట్. చేస్తాము. ఎంకరేజ్‌మెంట్ ఉంటది. అన్నీ బాగా చేస్తాం ఇంకా. సో, మీరు ఫస్ట్ వీడియోకి ఇప్పటికి మమ్మల్ని కంపేర్ చేసుకొనుంటే మేము చాలా అని చెప్పను కొంచెం ఇంప్రూవ్ అయినాం. సో, ఇంకా ఇంప్రూవ్ అవుతాం. అండ్ ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్‌లీ వస్తా ఉంటది ఇంకా ఫ్రీనెస్ పోవడానికి. సో, ప్లీజ్ లైక్ దట్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్‌కి లైక్ చేస్తూ ఉండండి. సో దట్ ఆ లైక్స్ కొంచెం మాకు ఎంకరేజ్ చేస్తుంటే అరే! కంటెంట్ నచ్చుతుంది అది ఇది అని చెప్పి. నచ్చకపోతే డిస్‌లైక్ కూడా చేయండి. అది కూడా ఓకే. బట్ యాహ్! ఏదో ఒకటి చేయండి. లైక్ ఆర్ డిస్‌లైక్. ఓకే. కూల్. లెట్స్ గో టు రాక్ పేపర్ సీజర్ రాక్ గేమ్. పేపర్ ఈ సీజర్. రోజన్నా గెలుస్తా. గెలిచి బోర్ కొడుతుంది నాకు. అసలు మ్యాచెస్ నేను నేను గెలుస్తున్నా. నేను రాక్ పేపర్ రైట్ హ్యాండ్. సీజర్ గెలుస్తున్నా. నాకు అసలు బోర్ కొట్టేస్తుంది గెలిచి గెలిచి. ఓడిపోవాలని ఉంది. సరే దా. ఓకే. 3, 2, 1 రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. అంతే. స్టార్టింగ్‌లో రాక్ పేపర్ సీజర్ ఓడిపోతుంటే ఏందసలు గెలవవా అన్నావు. ఇప్పుడు నువ్వు గెలవవా? ఉదయ్ గెలువు ఉదయ్. ఏంది ఉదయ్? నేనేం మాట్లాడను పో. నాకు ఈ వీడియో చేయాలని కూడా లేదు ఈరోజు. వీ వీ సర్లే నేను లూజ్ టీమ్‌ని చూజ్ చేసుకొని నీకు ఇచ్చేస్తాలే. విన్ తీసుకో. కానీ నువ్వు అబద్ధాలు చెప్తావు. ఎంత అబద్ధాలు లక్‌లో ఉన్నా చెప్తావు. అంటే నేను ఆర్ఆర్ రాజస్థాన్ ఆ నాది. ఆగు. సరే ఇప్పుడు మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాము. సో, నేను స్క్రీన్ షేర్ చేస్తా. అది ఆర్ఆర్. తీసుకో రాజస్థాన్ నాది. ఇది ఢిల్లీ. ఎందుకు తీసుకోవాలనుకున్నావు చెప్పు నేను రాజస్థాన్? నక్క తోక తొక్కొచ్చిన. నేను వీక్ టీమ్ తీసుకున్నా గెలుస్తది. రాజస్థాన్ కొంచెం పుష్ ఇద్దామని చెప్పి. నాకు ఈరోజు ఇన్నింగ్స్ చూసిన తర్వాత నాకేం మాటలు రావట్లేదు. అరే 111 స్కోర్ బాయ్ మెల్లగా ఆడుకుంటా ఉంటే అయిపోయేది అది. వికెట్లు ఎందుకు ఇచ్చిర్రు బాయ్ నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. ఎంత చెత్త వికెట్స్ అయి అంతే. అసలు ప్రెషర్ కూడా లేదు. ఫ్రంట్ ఫుట్ వచ్చిన అవసరం లేదు. ఆ మ్యాచ్ గురించి ఎందుకు ఈ మ్యాచ్ ఫ్రస్ట్రేషన్ పోవట్లేదు నాకు. యాహ్! సో హెడ్ టు హెడ్ రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీకి 15-14 ఉంది. నేను ఈరోజు కొంచెం కాన్ఫిడెంట్‌గా చెప్పాను నా టీమ్ గురించి. ఎందుకంటే నేను ఏది చెప్పినా అది బ్యాక్ ఫైర్ అవుతుంది నాకు. ఓకే. సో హ్మ్. అయితే ఒక పని ఇలా చేస్తా. రివర్స్‌లో చెప్తా. నీ టీమే విన్ అవుతది అఖిల్. రేపు రాజస్థాన్. అదే. గిర్బిత్. గిరిత్. ఓకే. సో ఫస్ట్ నా టీమ్ ఉంది కాబట్టి నా టీమ్ గురించి చెప్పేస్తా. హ్మ్. ఇక్కడేదో ఉంది చూడు ఇంజురీస్ అవైలబిలిటీలో. హీస్ రికవరింగ్ వెల్. హీస్ అంటే ఇక్కడ ఫాఫ్ డు ప్లెసిస్ ఈస్ అఫీషియల్ వర్డ్ వితౌట్ ఎనీ క్లారిటీ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద సెకండ్ సక్సెస్ఫుల్ హోమ్ గేమ్. మోస్ట్‌లీ ఓకే. చేంజ్ అవ్వదు. ఎందుకంటే కరుణ్ నాయర్ మంచిగా ఆడిండు కదా! కరుణ్ అదే నాయర్ చేంజ్ అవ్వవు ప్లేయర్స్ ఆఫ్టర్ హిస్ సో వాడిని ప్రమోట్ చేస్తాం అన్నట్టుగా ఉంది కదా టీంలో బేసిక్‌గా. అలా. అండ్ యాక్చువల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా కాదు. వాడిని డైరెక్ట్ ఇంక్లూడ్ చేసేసారు టీంలోకి. అంటే ప్రాబబుల్ 12 అది. సో, అందుకు అట్లా. 12 మెంబర్స్ ఉన్నారు అక్కడ. యాహ్! 12 ఉంటారు. 13 ఒక ఉన్నారు. ప్రాబబుల్ 11 అయిపోయింది. ప్రాబబుల్ 12 వచ్చింది ఇప్పుడు. ఓకే. 12 అవును. యాహ్! హ్మ్.
సో ఆల్మోస్ట్ సేమ్ టీమ్. ఈ రోజు అన్న ప్లీజ్ జై ఫ్రేజర్ మేకర్ నువ్వు ఒక్క ఇన్నింగ్ మంచిగా ఆడినావు అనుకో, వాడిని గేమ్ మా చేతిలోకి వచ్చేస్తుంది. వాడు వా ఒక్కడు ఆడట్లేదు, వాడి మీద చాలా నమ్మకం ఉంది నాకు. వాడిని కేఎల్ రాహుల్ని నమ్ముకో. నేను కేఎల్ రాహుల్ని చూస్ చేసుకోను. ఆడిని చూస్ ఆడిని చేసుకోవడానికి నమ్ముకో. బిస్కెట్ అయినాడు. లేదు, నేను ఓకే. నమ్ముకోను. నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే నన్ను మళ్ళీ డివైడ్ చేయడానికి చెప్తున్నావు. ఓకే, సో సేమ్ టీమ్ ఇది. మీది కూడా సేమ్ టీమా? మీది సేమ్ టీమేలే. ఓకే. అవునవును. మాది సేమ్ టీమ్. ఏదో ఆర్సీబీ గెలిచి ఎగిరింది. బట్ దానికి బ్యాక్ ఆఫ్ చేసేది లేదు. సో అదే మ్మ్. మంచిగా రేపు సేమ్ టీమ్ ఉంటుంది. అందరూ మంచిగా ఆడతాడు. రేపు కంబ్యాక్ ఇస్తాడు. రాజస్థాన్ గెలుస్తుంది. మ్మ్. గెలవకపోయినా ఓకే. నేను లీడ్కి వెళ్ళిపోయి నాకు బోర్డు కొడుతుంది. కొంచెం కాంపిటీషన్ కావాలి నాకు. ఈ రోజు ఒక్కరోజు ఈక్వల్ అయ్యేది స్కోర్. ఏదో చెప్తున్నా కదా, రిచింగ్ అయినా అక్కడ. స్క్రిప్ట్ రేపు స్క్రిప్ట్ మా డీసీకి వస్తుంది చూడు. సరే, బెస్ట్ పర్ఫార్మర్స్ ని చూస్ చేసుకో, బ్యాటింగ్ అండ్ బౌలింగ్. బ్యాటింగ్ వచ్చేసి సంజు శాంసన్. బౌలింగ్ వచ్చేసి సందీప్ శర్మ. పక్కనా నువ్వు పక్కా చూస్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఆడకపోయినా పక్కా పర్లేదా? పర్లేదు ఎందుకు అంత పర్లేదు. కాన్ఫిడెంట్ గా ఉన్నావు ఎందుకు? అంటే గెలిచి బోర్డు కొడుతుంది. కాంపిటీషన్ కావాలి నాకు. అట్లా మేము అట్లా ఏం గెలిచిన కాదు, వాళ్ళు, ఆగు. మీరు ఓడిపోయిన వెయిట్ వాళ్ళు. అంటిల్ యూ సీ ద టేబుల్స్ టర్న్, అర్థమైందా? ఎవరు టేబుల్స్ ఎప్పుడైతే గెలిచిండ్రు, టర్న్ అయితే ఎవరు అప్పుడు ఆలోచిస్తా, ఎవరు అప్పుడు గెలిచారు, మాట్లాడతా. ఇప్పుడు అవన్నీ వినను, నాకు వినిపిస్తలేవు చెవులు, నాకు అవసరమే లేదు నువ్వు చెప్పేవేవి. గెలిచింది ఎవరు, ఓడిపోయింది ఎవరు. గెలిచిన వాళ్ళు మాట్లాడాలి, ఓడిపోయిన వాళ్ళు వినాలి. రేపు ఇది రేపటి మ్యాచ్ గురించి కాబట్టి రేపు నువ్వు ఓడిపోయినప్పుడు నేను మాట్లాడతాను. రేపు మాట్లాడుకుందాం. ఆ, నా దానిలో బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరని అంటే మిచెల్ స్టార్క్. ఆ, ఇయ్యాల నువ్వు చూస్ చేసుకున్న ప్లేయర్లు మోహిత్ అందరూ శర్మ. మంచిగా ఆడిర్రు. వామ్మో. నువ్వు మంచి ప్లేయర్ ని అయ్యో, చూస్ చేసుకోవట్లే. మంచిగా అవసరం ఆడిర్రు. లేదు, అవసరం లేదు. అయినా నాకు వద్దు. మోహిత్ శర్మ, కేఎల్ మోహిత్ రాహుల్ శర్మ కాదు. కేఎల్ రాహుల్ అజింక్య రహానే క్రిస్టన్ అన్ను. స్టబ్స్ మీ దాంట్లో అజింక్య రహానే మంచిగా ఆడలేదు. ప్లేయర్ స్టబ్స్ మంచి ఫినిషర్. నువ్వు స్టబ్స్ ని తీసేస్తా అవసరం లేదు, అంటున్నావు. ఏం కాదు, ఏం అక్షర్ కాదు. పటేల్ అక్కడ చూస్ వరకే వెళ్ళదు. చేసుకోవచ్చు. అక్షర్ పటేల్ ఏం చేయట్లేదు. లేదు, వాడు కెప్టెన్ బౌలింగ్ కాబట్టి కూడా వేయాలి, ఉంటున్నాడు. వాడు అట్లీస్ట్ బౌలింగ్ కూడా వేయాలి. అదే కెప్టెన్ కాబట్టి ఉంటున్నాడు. నేను ఎంత వియర్డ్ గా సెలెక్ట్ చేసుకున్నా అంటే ట్రిస్టన్ స్టాప్స్, మోహిత్ శర్మ. చూద్దాం ఎట్లా ఆడతారు వాళ్ళు. ఇద్దరు శర్మల మధ్య ఫైట్ అన్నమాట. నువ్వే శర్మని తీసుకున్నావు? సందీప్ సందీప్ శర్మ. శర్మనా? ఓకే. ఓకే, ఇంతటితో మ్యాచ్ ప్రివ్యూ కూడా సమాప్తం. అండ్ ద వీడియో ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఎంటర్ ఇన్ లైక్ 1 minute. సో ప్లీజ్ ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో కంప్లీట్లీ. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Yeah. అండ్ ఏమైనా కొత్త Like. కాంటెంట్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. Okay. రేపు నాకు రూట్ చేయండి, నేను ఎట్లన్నా రేపు విన్ అవ్వాలి. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అఖిల్. రాక్ పేపర్ సీజర్ గెలిచి మ్యాచెస్ గెలిచి అసలు రేపు 17కి వెళ్ళిపోతా. ఆపేయ్, చూడు ఆపేయ్, రేపు లక్ ఆపేయ్, ఎట్లుంటుంది ఆపేయ్, తెలుసా? ఆపేయ్. నేను ఆర్ఆర్ లాంటి వీక్ టీం తీసుకున్నా, వీక్ టీం ని గెలిపిస్తా. చెన్నై ఫ్యాన్స్ అందరూ వస్తారు, చెన్నై తీసుకో బాబు, చెన్నై తీసుకో బాబు అని. అదే. ఓకే. ఓకే, థ్యాంక్స్ ఎవరీవన్. Peace బాయ్.